హిట్ 2 తర్వాత ఈ సిరీస్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ హిట్ 3. ఇందులో నేషనల్ స్టార్ నాని, కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి జంటగా నటించారు. శైలేష్ కొలను ఈ మూవీకి డైరెక్టర్. ఈ మూవీ టీజర్ అండ్ ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా ఉండటం, ఈ చిత్రాన్ని నాని డిఫరెంట్ ప్రమోషన్స్ తో జనాల్లోకి తీసుకెళ్లడంతో అంచనాలు మరింత పెరిగాయి. భారీ అంచనాలతో హిట్ 3 ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి నాని హిట్ 3 టైటిల్ కి తగ్గట్టు హిట్ అయిందా లేదా? ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం హిట్ 3 టాక్ ఏంటో హిట్ సిరీస్ లో మూవీ రిలీజ్ అయిన హిట్ 3 మూవీ టాక్ ఎలా ఉందో మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఇవాళ రిలీజ్ అయిన హిట్ 3 మూవీ టాక్ ప్రస్తుతానికి ఏ విధంగా ఉందంటారు? మాది ఈ రోజు నాని నటించినటువంటి హిట్ 3 సినిమా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాని గతంలో నటించిన సినిమాలన్నీ కూడా ఒక లఫ్దా కానీ, హాయ్ నాని కానీ, సరిపాద సినిమాలు ఇలా వరుసగా హిట్ సినిమాలన్నీ వరుసగా విజయాలు సాధించడంతో ఈ నా హిట్ 3 సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. అంచనాలకు తగ్గట్టుగానే ఈ రోజు థియేటర్లోకి వచ్చిన ఈ సినిమాకి అయితే పాజిటివ్ టాక్ వస్తుంది. అంతా కూడా నాని పెర్ఫార్మెన్స్ నేను చెప్తున్నా. ఈ సినిమా చూసిన ఇప్పటివరకు వచ్చిన జనాలంతా కూడా అంటే ఆల్రెడీ ఓవర్సీస్ లో షో పడింది, తెలుగు స్టేట్స్ లో అయితే ఇప్పుడే 845 షో పడింది. ఇప్పటివరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం నాని ఈ పెర్ఫార్మెన్స్ ని ఇప్పటివరకు తన సినిమాలన్నింటికంటే చాలా కొత్తగాను, చాలా ఇప్పటివరకు చేయనటువంటి పాత్రలో చాలా బాగా నటించాడని చెప్పి వస్తుంది. ఈ సినిమా ప్లస్ పాయింట్ అంటే నాని యాక్టింగ్ అని చెప్తున్నారు. అలాగే డైలాగ్స్ విషయంలో కూడా చాలా షార్ప్ గా, ఎంత సన్నివేశానికి తగ్గట్టు ఎంత కావాలో అంతే చాలా షార్ప్ డైలాగ్స్ ఉన్నాయని, అలాగే సినిమాటోగ్రఫీ, అలాగే ప్రతి సీను, ప్రతి యాక్షన్ కూడా ఆ ఆడియన్స్ కట్టిపడేసేలా, ఆడియన్స్ ఎలా చేస్తుందో అలా పర్ఫెక్ట్ గా అన్ని సెట్ అయ్యాయని చెప్పి అంటున్నారు. అయితే కాకపోతే సెకండ్ హాఫ్ వచ్చేసరికి ప్రెడిక్టబుల్ గా కథ ఎలా ఉంటుందో ముందే ఊహించేట్టుగా ఉందని, మొత్తం క్లైమాక్స్ అయితే మాత్రం చాలా బాగుందని ఇలా మిక్స్డ్ గా అయితే టాక్ వచ్చింది. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్లయితే కనుక ఈ సినిమాకి ఈ సమ్మర్ లో సరైన సినిమా ఏదీ లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ నాని సినిమా ఈ టాక్ తో భారీగా విజయం అతని కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచే అవకాశం ఉందని కూడా సినీ పండితుల నుంచి కానీ, అలాగే సోషల్ మీడియాలో కానీ, ఓవర్సీస్ నుంచి రిపోర్ట్స్ కానీ వస్తున్నాయి. అలాగే ఇదే రోజు సూర్య సినిమా కూడా రిలీజ్ అయింది. సూర్య సినిమా రిట్రో. అయితే ఇద్దరు ఒకే రోజు రావడం అన్నది చాలా ఆసక్తిగాను, అటు సినీ అభిమానుల్లో కూడా ఒక ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ అయింది. కాకపోతే సూర్య సినిమా మన తెలుగు స్టేట్, తమిళనాడులో అంత క్రేజ్ ఉన్నప్పటికీ కూడా తెలుగు స్టేట్ లో కూడా అంతే క్రేజ్ ఆయనకు ఉంది. కాకపోతే నానితో పోటీగా రావడంతో ప్రస్తుతానికి అయితే నాని సినిమాకే ఎక్కువ టాక్, ఎక్కువ కలెక్షన్ అంతా కూడా ఇప్పుడున్న దాని బడ్జెట్ ప్రకారం అయితే నాని సినిమా మీద ఉంది. ఇంకా రెట్రోకి ఎటువంటి ఆడియన్స్ టాక్ వస్తుంది, దాని ఫలితం ఏంటంటే ఇంకా తెలియాల్సి ఉంది మాదిరి. అయితే ఇవాళ హిట్ 3 మూవీ గురించి శ్రీనివాస్, చాలా మంది అటు ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులు కూడా హిట్ 3 మూవీ ఎలా ఉండబోతుంది, హిట్ అవుతుందా, అంచనాలను రీచ్ అవుతుందా అని ఒకంత ఉత్కంఠతో అయితే ఉన్నారు. సోఫార్ చూస్తే సినీ ప్రముఖులు కావచ్చు, సినీ విశ్లేషకుల రియాక్షన్ ఏ విధంగా ఉందంటారు ఈ మూవీకి సంబంధించి? సూర్య నటించినటువంటి రెట్రో సినిమా అయితే గతంలో ఆయన కంగువ అని సినిమా చేశాడు. ఆ కంగువ అన్నది ఒక తెలుగుకి బాహుబలి ఎలాగైతే కోలీవుడ్కి ఒక బాహుబలి రేంజ్ లో ప్రమోషన్ చేశారు. ఆ సినిమా 1000 కోట్లు 2000 కోట్లు కలెక్ట్ చేస్తుందనేది అంచనాలు చెప్పారు. అయితే అది ఏమాత్రం అందుకోలేక డిజాస్టర్ అవడంతో ఆ కంగువ ఎఫెక్ట్, ఆ డిజాస్టర్ అయినటువంటి ఆ ఎఫెక్ట్ ఈ రెట్రో మీద పడిందని చెప్పవచ్చు. తెలుగు స్టేట్ లో ఆ సినిమా ఓపెనింగ్ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేసేటప్పటికి కూడా అంతగా బజ్ అయితే క్రియేట్ అవ్వలేదు. అంటే కాకపోతే ఈ మధ్య ఈ సినిమాని సితార్ ఎంటర్టైన్మెంట్స్ నా గురించి తెలుగు స్టేట్ లో రిలీజ్ చేస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసినప్పటి నుంచి కూడా అప్పటి నుంచి దీని బజ్ అనేది క్రియేట్ అయింది. అయితే ఈ తమిళనాడులో మొత్తం నాకు బాగానే ఉన్నప్పుడు కూడా ఇక్కడ ఇంకా ఎంత వార్నింగ్స్ అయిన తర్వాత కానీ దాన్ని వచ్చే టాక్ని బట్టి అది ఏ రేంజ్ కలెక్షన్ వస్తుంది, ఎటువంటి ఫలితం వస్తుంది అన్నది ఇంకా వేచి చూడాలి మాదిరి. అయితే శ్రీనివాస్, మొత్తానికి చూస్తే వీకెండ్ ఆఫ్ ద మూవీ ఈ వీక్ కి చూస్తే హిట్ 3 అని అనుకోవచ్చు అంటారా రెడ్ తో కంపేర్ చేస్తే?
శ్రీనివాస్ హలో. శ్రీనివాస్ అయితే వీకెండ్ ఆఫ్ ద మూవీ చూస్తే హిట్ 3ని అనుకోవచ్చు అంటారా రెట్రో మూవీతో కంపేర్ చేస్తే? రెండు సినిమాలు కంపేర్ చేసుకున్నట్లయితే మనకు తెలుగు స్టేట్లోను అలాగే ఓవర్సీస్ అంతా కూడా నాని హిట్ సినిమాకే ఎక్కువగా ఆదరణ ఉందని చెప్పచ్చు ఇప్పటివరకు. అయితే నాని సినిమా అంటే అతను సినిమాని చాలా పర్ఫెక్ట్గా డిజైన్ చేసుకుంటాడు స్టోరీ విషయంలో, అలాగే దాన్ని జనాల్లోకి ఎలా తీసుకెళ్లాలన్నది కూడా చాలా పర్ఫెక్ట్ ప్లానింగ్తో వెళ్తాడు. ఏ హీరో అయినా కానీ నానిని చూసి ఈ విషయంలో కొంతమంది హీరోలు నేర్చుకోవాలని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక కథను ఎంచుకోవడంలోనే కాదు, దాని సినిమా షూటింగ్ కంప్లీట్ చేయడంలోనే కాదు, జనాల్లోకి డిఫరెంట్గా ప్రమోట్ చేసి తీసుకెళ్లడంలో ఈ మధ్య మనం నానిని చూస్తున్నాం. హిట్ 3 సినిమాని ఎలా జనాలకు తీసుకెళ్లాలన్నది ప్రమోషన్స్లోను ఇంటర్వ్యూల్లోను చాలా కొత్తగా డిజైన్ చేసి తీసుకెళ్లాడు. ఈ మధ్య ఆయన ఒక కోర్ట్ అనే సినిమా, ఒక చిన్న సినిమాని ఆయన నిర్మించి ఆ సినిమాకు ఒక 50 కోట్ల పైన కలెక్ట్ చేసేలాగా విజయం సాధించాడంటే దాన్ని అతని జడ్జిమెంట్ ఎలా ఉంటుందో, అతని ప్రమోషన్ ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ జడ్జిమెంట్తోనే దాంతోనే ఆయన వరుసగా విజయాలు సాధిస్తూ వస్తున్నారు. ఈ విషయంలో నాని ప్రమోషన్ విషయంలో నానిని చూసి చాలా మంది హీరోలు నేర్చుకోవాలని చెప్పి సినీ పండితుల నుంచి కూడా వస్తున్న మాట అని చెప్పొచ్చు మాధురి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.